పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాను. అలాగే పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టాను. ఇవి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు లైట్గా కొంచెం వెనిగర్ వేసి కడిగి పక్కన పెట్టేశాను. టమాటాలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకప్పుడు ఎంతమందికైనా వండి పెట్టేదాన్ని అండి. ఇప్పుడు అసలు అంత ఓపిక కూడా లేదు నాకు. చెప్పాలంటే అయినా సరే నేను యూట్యూబ్లో చేయాలి ఈ వంటలన్నీ మా మామయ్య మాకు నేర్పించిన వంటేనండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేర్చుకోలేదు.